హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పిల్లలకి చాలా హెల్దీ లడ్డు. పిల్లలు విడిగా మనం డ్రై ఫ్రూట్స్ అలా పెట్టినా కొంచెం తినటానికైతే ఇబ్బంది పడతానే ఉంటారు. ఆ విధంగా కాకుండా ఈ విధంగా లడ్డు చేసి ఇస్తే చక్కగా తింటారనమాట. అయితే ముందు నాకు యాలక్కాయల పొడి అయిపోయింది. ప్రతి వంటలోకి అంటే స్వీట్ చేసిన, మనం రోజు టీ పెట్టుకున్న యాలక్కాయలు అయితే ఖచ్చితంగా వేసుకుంటాం కదా పొడి. ఒకేసారి ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇంకా అయిపోయింది. యాలక్కాయలను అయితే లైట్గా వేయించాలి. కొంచెం దోరగా వేయిస్తే సరిపోతుంది. తోలు కొంచెం క్రిస్పీగా అయ్యేటట్లు, మరి ఎర్రగా వేయించకూడదు. ఇంకా ఆ విధంగా యాలక్కాయలని వేయించి పక్కన పెట్టేశాను. అవి చల్లారుతూ ఉంటాయి. ఈ లోపైతే స్టవ్ పై బాండీ పెట్టి అందులో ఒక కప్పు, చిన్న కప్పు నువ్వులు వేసి వేయించాను. ఆ తర్వాత వేయించి బద్దలు చేసి పొట్టు తీసినటువంటి వేరుశనగ గుళ్ళు ఒక 2 కప్పుల వరకు వేశాను. ఆ తర్వాత పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ ముందుగానే వేయించి పెట్టుకున్నాను, ఈ విధంగా లడ్డు చేద్దామని. అయితే ఇవి మొత్తం మళ్ళీ ఒకసారి కొంచెం వేయించేసి పక్కన పెట్టుకున్నాను. కొంచెం చల్లారుతాయి. ఆ తర్వాత అదే బాండీలో కొంచెం నీళ్లు వేసి ఒక 4-5 స్పూన్ల వరకు వాటర్ వేసి అందులో స్వీట్కు తగినంత బెల్లం వేసి ఈ విధంగా కరగపెడుతున్నాను. ఇంకా ఇందులో యాలక్కాయల పొడి కావాలి కాబట్టి ముందుగా 4-5 యాలక్కాయలు పౌడర్ చేసి ఇందులో వేసేసుకున్నాను. ఆ తర్వాత పాకం కాగింది లేంది, అంటే పాకం వచ్చింది లేంది, ఈ విధంగా ఒక బౌల్లో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో మనము ఈ కాగుతున్న పాకం వేస్తే ఈ విధంగా రావాలి. మరీ గట్టిగా రాకూడదండి. అలా వస్తే ఇంకా ముద్ద మరీ గట్టిగా ఉంటుందన్నమాట. అందుకని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆ విధంగా వస్తే సరిపోతుంది. ఆ పాకంలో మనం వేయించుకున్న ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, నువ్వులు, వేరుశనగ గుళ్ళు, సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, ఇవి మొత్తం వేసేసి ఈ విధంగా చక్కగా తిప్పిన తర్వాత ఇంకా కొంచెం పల్చగా ఉంది. అప్పుడు అందులోకి ఇది కోకోనట్ డ్రై పౌడర్ అండి, కొబ్బరి పౌడర్ అనమాట. మనకి ఈ విధంగా ఎప్పుడన్నా వాడుకోవడానికి పనికొస్తుంది. ఇంకా అందులో కావలసినంత గట్టిపడే వరకు కొబ్బరి పౌడర్ వేస్తున్నాను. ఈ విధంగా ముద్ద చేయటానికి వచ్చే వరకు కొబ్బరి పౌడర్ అయితే వేసి తిప్పుతున్నాను. చాలా బాగుంటుందండి ఈ లడ్డు. అంటే ఇందులో బెల్లము, కొబ్బరి పౌడరు, వేరుశనగ పప్పులు వేసాం కదా, చాలా బాగుంటుంది అనమాట. పిల్లలకి పెట్టినా కూడా చాలా మంచిది. స్కూల్కి వెళ్ళే పిల్లలకి మనం లంచ్ బాక్స్లో ఇచ్చినా వాళ్ళు చక్కగా తినేస్తారు. ఈ విధంగా ముద్ద చుట్టడానికి వచ్చే వరకు వేసి తిప్పానన్నమాట. ఆ తర్వాత ఒక పళ్ళెంలో కొంచెం నెయ్యి రాసేసి, పళ్ళెంకి నెయ్యి రాసేసి పాకం పట్టుకున్నది ఈ పళ్ళెంలో వేసేసి మొత్తం కొంచెం పల్చగా చెయ్యాలి. ఆరొద్దండి. ఆరకుండానే మనం తడిగా చెయ్యి చేసుకొని వెంటనే ముద్దలు చుట్టేయాలి. అంటే ఎలా అయినా సరే ముద్ద చుట్టి పక్కన పెడితే మనం తర్వాత నీట్గా చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఆ విధంగా మొత్తం పళ్ళెం మొత్తం చేసేసి తడి చెయ్యి చేసుకొని ఈ విధంగా ముద్దలు చుట్టి పక్కన పెడుతున్నాను. అంటే కాలుతుంది కదా, అందుకని తడి చేసుకోవాలి చెయ్యి. ఇప్పుడు మనం ముద్ద చుట్టకపోతే ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట, రాదు.
అందువల్ల వెంటనే ఎలా అయినా సరే ముద్ద చుట్టేసామంటే మనం తర్వాత ఇంకొంచెం నీట్గా చేసుకోవచ్చు, వస్తుంది చక్కగా. ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టినట్లయితే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి ఇచ్చినా లేదా స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లో పెట్టినా పిల్లలైతే అస్సలు వదిలిపెట్టకుండా తింటారు. అంత బాగుంటుంది. చాలా హెల్తీ ఫుడ్ కాబట్టి ఈ విధంగా ట్రై చేసి చూడండి, పిల్లలకి పెట్టండి, చాలా మంచిది. ఆ తర్వాత ముందుగా వేయించుకున్న యాలుక్కాయలు చల్లారిని ఈ విధంగా పౌడర్ చేసి ఒక సీసాలో పెట్టుకున్నానంటే చాలా రోజుల వరకు ఈ పౌడర్ వస్తుంది. ఏ స్వీట్ చేసినా ఆ తర్వాత రోజు టీ పెట్టినా అందులో వేస్తూ ఉంటాను. ఇంకా మనకి ఇందులో వేస్ట్ పోయేది ఏముండదు. మామూలుగా కొట్టినట్లయితే ఆ పైన తోలు మందంగా ఉండి సగం నలుగుతుంది, నలగదు. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది.